హలో! అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో పెన్షన్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరో 3,00,000 కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ప్రకటించారు. అసలు ఈ 3,00,000 పెన్షన్ ఎవరికి వస్తాయి? ఎప్పుడు అమలు చేస్తారు? కొత్త దరఖాస్తులు తీసుకుంటారా? ఇప్పటికే అప్లై చేసిన వారికి అవకాశం ఉంటుందా? అలాగే మంత్రి చేసిన మరో కీలక ప్రకటన ఏమిటి? ఈ వీడియోలో ఒక్కో అంశాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు పూర్తిగా తప్పకుండా చూడండి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. మహాలక్ష్మి, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇలాగే అనేక పథకాలైతే మొదలుపెట్టింది. ఇప్పుడు మరోసారి పెన్షన్ల విషయంలో పెద్ద ప్రకటన రావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లో గాంధీ భవన్లో నిర్వహించిన మంత్రి ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ ప్రకటన చేశారు. ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను చెప్పుకునే అవకాశం కల్పించడమే దీని ముఖ్య లక్ష్యం. పిసిసి చీఫ్ ఆదేశాల మేరకు ప్రజలకు ప్రభుత్వం మంచి చేరుకోవాలి అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. వందలాది వినతులు మంత్రికి అందాయి. అందులో ఎక్కువగా వచ్చిన సమస్యలు కొత్త పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, భూ సమస్యలు, ఇతర సంక్షేమ పథకాల సమస్యలు. అనేక మంది తమ బాధలను నేరుగా మంత్రి గారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించిన విషయం, కొన్ని సమస్యలు మంత్రి వెంటనే పరిష్కరించారు. సంబంధిత జిల్లా కలెక్టర్లకు నేరుగా ఫోన్ చేసి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి కొన్ని ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచింది. మరి 3,00,000 కొత్త పెన్షన్ల విషయానికి వస్తే, ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న ప్రధాన అంశం ఇది. మంత్రి వివేక వెంకటస్వామి గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో అర్హులైన మరో 3,00,000 మందికి పెన్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది చాలా కీలకమైన ప్రకటన. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది దరఖాస్తు చేసి ఎదురు చూస్తున్నారు. కొంతమంది వయసు పూర్తయిన పెన్షన్ రాలేదు. మరికొందరికి అర్హులైన జాబితాలో పేరు రాలేదు. ఇలాంటి వారికి ఈ ప్రకటన ఆశలు కలిగిస్తున్నాయి. అయితే మంత్రి ఈ సందర్భంగా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అలాగే దరఖాస్తుల ప్రక్రియపై కూడా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ప్రభుత్వం నుండి అధికారిక మార్గదర్శకాలు వచ్చిన తర్వాత కూడా మాత్రమే ఈ పెన్షన్ పరిస్థితి పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎవరు అర్హులు కావచ్చు? సాధారణంగా ప్రభుత్వం నిర్ణయించే అర్హతల ప్రకారం వృద్ధాప్య పెన్షన్ అర్హులు, వితంతువులు, దివ్యాంగులు, అలాగే ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఇతర అర్హత కలిగిన వర్గాలకు ఈ పథకం పరిధిలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే తుది అర్హతలను ప్రకటించిన ప్రభుత్వం నిబంధనల ప్రకారమే నిర్ణయిస్తారు. మానిటరింగ్ సెల్ఫ్ ఏర్పాటు. మంత్రి మరో కీలక ఏర్పాటు కూడా చేశారు. ప్రజల నుండి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించేందుకు ప్రత్యేక ఒక మానిటరింగ్ సెల్ఫ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ సెల్ పని ఏమిటంటే ప్రతి ఆర్జీని నమోదు చేయడం, దానికి సంబంధించిన అధికారులతో సమన్వయం చేయడం, సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు ప్రతిరోజు పర్యవేక్షించడం. ఇది ప్రజల సమస్యలు పెండింగ్ లో ఉండకుండా చూడడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వ్యవస్థ అని మంత్రి తెలిపారు. మొత్తానికి తెలంగాణలో మరో 3,00,000 కొత్త పెన్షన్లు రానున్నట్టు ఆశలు కలిగిస్తున్నాయి. అయితే ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా దరఖాస్తు చేసుకుంటారు, ఎవరికి మొదట అవకాశం ఉంటుంది వంటి అంశాలు ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి. ప్రభుత్వం నుండి వచ్చే చేయూత పెన్షన్ల అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది.